అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? వర్షాలుగా ఉన్నాయి కదా, దేవుని దయ వలన అందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. మంచిది. మన వాక్యాంశంలోకి వెళ్దామండి. నేటి మన ధ్యానాంశము, దేవా నా అతిశయము నీవే. నేటి మన ధ్యానాంశము, దేవా నా అతిశయము నీవే. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనము. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటను బట్టియే అతిశయించవలను. ఎవరిని బట్టి అతిశయించవలనండి? మన డబ్బులను బట్టా, మన ఐశ్వర్యాన్ని బట్టా, మన శౌర్యాన్ని బట్టా, మన జ్ఞానాన్ని బట్టా అతిశయించవలసింది కాదండి. ఇవేవి కాదు. మనకు నీతి న్యాయములు, భూమి మీద నీతి న్యాయములు కలిగించున్న యెహోవాని బట్టి మనం అతిశయించవాలి. నీతి న్యాయములను బట్టి పరిపాలించున్న మన యొక్క దేవుడిని బట్టి నీతి న్యాయం జరిగించున్న యెహోవాను నేనే అని తెలుసుకొని, యెహోవా తండ్రి అని తెలుసుకొని యేసు ప్రభుని మనం ఎందు అతిశయించినట్లయితే వారిని బట్టి ఆయన ఎంతో సంతోషించున్నాడు. మన అతిశయము, దావీదు మహారాజు అంటున్నాడు, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయించుదురు, కానీ నేనైతే నా దేవుడిని యెహోవాను బట్టి అతిశయించున్నానని దావీదు మహారాజు మాట్లాడాడు. మరి మనం కూడా అలాగే మన యెహోవా తండ్రి, మన తండ్రి అయిన మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయించవలనండి. యెహోవా ఇలాగూ సెలవు ఇచ్చున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. అర్థమైందండి? జ్ఞాని అయిన వాడు తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు, సూర్యుడైన వాడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. మరి ఎవరిని బట్టి అతిశయించాలి? యెహోవా నామం బట్టి అతిశయించాలి. యెహోవా నామం బట్టి ఎందుకు మనం అతిశయించాలి అంటే, చూడండమ్మా, మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నువ్వు తప్పించి ఉన్నావు. ఎవరు తప్పించి ఉన్నారండి? మరణం నుండి మన ప్రాణమును, కన్నీళ్లు రాకుండా, మన కన్నుల నుండి కన్నీరు రాకుండా, తర్వాత మన పాదము తొట్టిల్లకుండా ఎవరండి కాపాడేది? యెహోవా తండ్రి. ప్రభువైన యేసు మనల్ని ప్రతి క్షణము కాపాడుచున్నాడు. కాబట్టి మన అతిశయం ఎవరు యందు ఉండాలి? యెహోవా యందే మన అతిశయము. నా దేవా నా అతిశయము నీవే అని ఎవరైతే యథార్థముగా మాట్లాడతారో వారి యందు యేసయ్య అతిశయించువాడై ఉన్నాడు, ఆనందించువాడై ఉన్నాడు. ఎవరైతే యెహోవా యందు అతిశయిస్తారో వారిని బట్టి ఆయన ఆనందించుచున్నాడు. అంతేకాదండి, వారికి ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట మనం మనుషులను ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని 118వ అధ్యాయం కీర్తనల గ్రంథము 118వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడుచున్నది. సో మనం మనుషుల ఎదుట యెహోవాను ఆశ్రయించడం వలన మనకి దాచించిన మేలు ఎంతో గొప్పది అని మన తండ్రి అయిన యేసు ప్రభు చెప్తున్నారండి. కాబట్టి మనము మన అతిశయం ఎవరి వలన ఉండాలి? యేసయ్య వలనే ఉండాలి. మన అతిశయం యెహోవాను బట్టి ఉండవలన. ఎందుకు? మరణం నుండి మన ప్రాణమును, కన్నులో కన్నీరు రాకుండా మన కన్నులను, తర్వాత పాదము తొట్టిల్లకుండా కాపాడుచున్న యెహోవా తండ్రియే మన అతిశయముగా ఉండాలండి. మన అతిశయముగా ఆయన్ని ఉంచుకున్నట్లయితే ఆయన మన కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదండి. వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించడం నాకు దూరం అవును కాక. పౌలు గారు ఏం మాట్లాడుతున్నారో చూడండి. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించటం నాకు దూరమవును కాక. పౌలు గారు మాట్లాడుతున్నారండి. ప్రభువైన యేసుక్రీస్తు సిలువ నుండి తప్ప మరి దేని నుండి కూడా నాకు అతిశయము దూరమవును కాక అని మనము కూడా ప్రభువైన యేసు యొక్క సిలువను బట్టి మాత్రమే అతిశయించే వారమై ఉండాలండి. యెహోవా తండ్రిని బట్టి మాత్రమే మనము అతిశయించే వారమై ఉండాలండి. ఎందుకు మనం అతిశయించాలి ఆయన బట్టి అంటే, మరణం నుండి మన ప్రాణమును,
కన్నీళ్లు విడవకుండా మన కన్నులను, తర్వాత జారి పడకుండా నా పాదములను తొట్టిల్లకుండా పాడుతున్న దేవుని నామమును స్తుతించాలండి, అతిశయించాలండి. ఆయన నామమును బట్టి మనము అతిశయించాలి. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. నీ దేవుడైన యెహోవా కన్నులు నీ మీద సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు ఉండును. దాని మీద అంటే నీ మీద, నా మీద, ప్రతి ఒక్కరి మీద ఉండునండి. కాబట్టి మనము మన అతిశయం ఎవరి వల్ల ఉండాలండి? ప్రభువైన యేసునందు మనము అతిశయించాలండి. అతిశయించుట గొప్ప మేలండి. అతిశయించిన వారికి ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పది. మనం ఆయన యందు అతిశయిస్తే ఆయన మన యందు ఆనందించువాడై ఉన్నాడండి. ఎంత ధన్యత ఇస్తున్నారో చూడండి యేసయ్య మనకి. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు నిన్ను కాపాడుచున్నవండి. దాని యందు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. మన మీద ఎల్లప్పుడూ ఆయన కన్నులు ఉండునండి. అందుకే మనము ఎంత తుఫాను ఎంత వచ్చినా సరే మనము క్షేమంగా ఉన్నామండి. ఎంత వరదలు వచ్చినా సరే మనం క్షేమంగా ఉన్నామంటే ఆయన కృపయేనండి. దేవుని మాటలన్నీ పుటం పెట్టబడినవి. ఆయన ఆశ్రయించే వారికి ఆయన కేయడం. దేవుని మాటలన్నీ పుటం వేయబడిన. ఆయన ఏం చెప్తున్నాడు? నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఆయన చెప్పిన ఈ మేలు ఎంతో గొప్పది అనేది, ఎంతో గొప్పది అనే వాక్యము పుటం వేయబడినది. ఆయన చెప్పిన మాటలన్నీ కూడా పుటం వేయబడినది. మనుషుల్ని ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని 118 దావీదు కీర్తన 8వ వచనంలో చెప్పబడింది. 118 దావీదు కీర్తన బైబిల్ మొత్తానికి సెంటర్ అండి. సెంటర్ ఆఫ్ ద బైబిల్ అండి ఇది. దీనికి ఇటువైపున 594 అధ్యాయాలు, అటువైపున 594 అధ్యాయాలు ఉంటాయండి. అలాగే 8వ వచనము హార్ట్ ఆఫ్ ద బైబిల్ అండి. హార్ట్ ఆఫ్ ద బైబిల్ అంటే బైబిల్ మొత్తానికి మధ్య ఉన్నదండి ఈ వచనము. ఏమనండి? మనుషులను ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. నువ్వు ఈ లోకంలో అతిశయించాలంటే యేసయ్యను బట్టి అతిశయించాలి. మన అతిశయము క్రీస్తే అయి ఉండాలండి. క్రీస్తుని బట్టి అతిశయించవలను. మన అతిశయము ప్రభువైన యేసు నుండి మాత్రమే మన అతిశయము ఉండవలను. మరి దేని గురించి అతిశయపడదు. బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు నీలో గుప్తమై ఉన్నవి అని చెప్పి ఉన్నాడు ప్రభువైన యేసు. కాబట్టి మనకున్న జ్ఞానాన్ని బట్టి మనం అతిశయపడకూడదండి. మనకున్న ధనాన్ని బట్టి మనం అతిశయపడకూడదండి. మనకున్న ఐశ్వర్యాన్ని బట్టి మనం అతిశయపడకూడదండి. ఇవన్నీ మనకి ఎవరిస్తున్నారండి? యేసయ్య ఇస్తున్నాడు. యేసయ్య ఇస్తేనే మనకి అవన్నీ అనుగ్రహించబడతాయి. మన కన్నులకు కన్నీరు రాకుండా మరణం నుండి మన ప్రాణమును, తర్వాత తొట్టిల్లకుండా మన పాదములను కాపాడుచున్న, ఎల్లప్పుడూ కాపాడుచున్న యెహోవాను బట్టి అతిశయించినట్లయితే ఆయన మన కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. కొందరు గుర్రమును బట్టి, కొందరు రథములను బట్టి అతిశయించుదురు, కానీ నేనైతే నా దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయించున్నానని దావీదు మహారాజు చెప్పారు. అలాగే పౌలు గారు ఏం చెప్తున్నారంటే, నేను సిలువను బట్టి అతిశయిస్తున్నాను. ప్రభువైన యేసు యొక్క సిలువను బట్టి అతిశయించడం మరి ఏది కూడా నాకు దూరమును కాక అని మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము కూడా ప్రతి విషయంలోనూ మన అతిశయము ప్రభువైన యేసే అని నమ్ముకునవలనండి. అట్లా నమ్ముకున్నట్లయితే దేవుడు మన కోసం దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదండి. సో ఈ చిన్న వాక్యం నేను ముగిస్తున్నానండి. నా వాక్యం మీరు ప్రతిరోజు వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి, అలాగే షేర్ చేయండి. ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అయా నా దేవా, నా అతిశయము నీవే ప్రభువా. నా దేవా, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు నాయన. అయా ఈ సాయంకాల సమయంలో తలనుంచిన ప్రతి ఒక్క బిడ్డ ప్రభువా, నా అతిశయము నీవే అని ప్రార్థించినట్లు ప్రతి ఒక్కరిని మీ వైపుకు తిప్పుకొనండి ప్రభువా. ఈ వాక్యం ద్వారా ప్రభువా అనేక మంది రక్షణ పొందినట్లు సహాయం చేయండి ప్రభువా. అయా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు ప్రభువా. నిన్ను ఎంతో అతిశయించే వారి కోసం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదన్నావు తండ్రి. అయా అది మేము గుర్తిరిగి ప్రభువా, అయా మేము గుర్తిరిగి నీ ఎంతో అతిశయించే వారిగా ఉంచండి ప్రభువా.
అయ్యా నీ కొందరు మరణము నుండి ప్రాణమును కన్నీరు విడవకుండా కన్నులను పాదములు తొట్టిల్లకుండా కాపాడుచున్న దేవా, ఎల్లప్పుడూ కాపాడుచున్న దేవా, నీ యందు మేము అతిశయించేవారిగా ఉండడానికి మీ భాగ్యం అని గ్రహించండి ప్రభువా. అయ్యా మా అతిశయం నీవే తండ్రి. కొందరు రథమును బట్టి కొందరు గుర్రమును బట్టి అతిశయించరు, కానీ నేనైతే ప్రభు అయిన యేసుని గురించి అతిశయిస్తున్నా అంటున్నారు ప్రభువా. అటు రీతిగా ప్రభు మా అతిశయం మీరే అని మేమందరం మిమ్మల్ని కోరుకునేలాగా మమ్మల్ని మీ పాద సన్నిధిలో చేర్చుకోమని మా ప్రభును ప్రియకుమారుడని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.